రాహుల్ని మించిపోయి కూడా సీఎం రేవంత్ రెడ్డి బీజేపీతో బాగా రేవంత్ రెడ్డి ఒక జాయింట్ వెంచర్ నడుపుతున్నారు. రేవంత్ రెడ్డి గురించి మీకు పూర్తి అవగాహన లేదు. ఆయన ఏ పార్టీనైనా ఒక ప్లాట్ఫామ్ లాగా వాడుకుంటాడు. మొదలు బీజేపీ మనిషి, ఏబీవీపీలో స్టార్ట్ అయింది జీవితం. తర్వాత టీఆర్ఎస్ లోకి వచ్చాడు, 3-4 ఏళ్ళు పనిచేశాడు. తర్వాత టీడీపీలోకి పోయాడు, తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చాడు. ఏ పార్టీనైనా ప్లాట్ఫామ్ లాగా వాడుకోవడం, అక్కడ నుంచి ఆయన పదవి కోసం, ఆయన ప్రమోషన్ కోసం పైకి ఎదగడానికి ఏదైనా చేస్తాడు. చివరికి ఆఖరికి మళ్ళీ ఆయన మజిలి ఏ గూటి పక్ష ఆ గూటికే చేరుతుంది అన్నట్టు అచ్చంగా బీజేపీలో ప్రారంభమైంది బీజేపీలోనే ముగుస్తాడు. ఇది మీరు రాసి పెట్టుకోండి. అంతేనా? ఖచ్చితంగా రాసి పెట్టుకోవాలి. ఈ రోజు రాసి పెట్టుకోండి. మళ్ళీ ఈశ్వర్ గారు మీరుంటారు, నేనుంటాను, ఎక్కడా పోము, ఇంకొక 10-15 నెలలు అయితే ఉంటాం అనుకుంటా. కాబట్టి తప్పకుండా ఈ 2 నెలల్లోనే జరగబోయే పరిణామం ఇది ఇవాళ గుర్తుపెట్టుకోండి. ఈ రోజు చెప్తున్నా, మళ్ళీ జరగదు. పెద్ద సంచలనం అవుతుంది రాష్ట్ర రాజకీయాలు. మీకు అనిపిస్తుంది? నాకైతే అనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వని మాట వాస్తవమా కాదా? ఈ 2 నెలల్లో మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకు ఇవ్వట్లేదు? ఒకటే కారణం, ఈయన బీజేపీతో రాసుకొని పూసుకొని తిరగడాలు, అర్ధరాత్రి బీజేపీ ఎంపీల కార్లలో వెళ్ళి ప్రైవేట్ గా అమిత్ షాని కలవడాలు, ఇవన్నీ ఆయనకు కూడా తెలుసు. విధి లేదు. ఇంకా విధి లేని పరిస్థితుల్లో ఈయనకు దిక్కులేక, ఆయనకు సఖిలేక ఎక్కడ ఈయన తీసేస్తే ప్రభుత్వం పడిపోద్దేమని రాహుల్ గాంధీ భయంతో ఇవాళ పిసిసి అధ్యక్షుడు పోయినప్పుడు, ఇంకోరు పోయినప్పుడు వాపోతున్నాడు రాహుల్ గాంధీ, ఈయనను పెట్టుకున్నావు ఎంత దరిద్రం అని. కానీ ఏం చేస్తాం?